మీరు మమ్మలను ప్రేమించి కనికరించి ఈ భూమి మీద బ్రతికిస్తున్న ఈ కాలం అంతటను బట్టి మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ తండ్రి, ఆరాధనా క్రమంలో ఇంతవరకు కీర్తనలతో స్తుతించున్నాం తండ్రి. వాక్యం వినుటకు సిద్ధపడుతూ ఉన్నాం తండ్రి. గ్రంథములో మీరు మా కొరకు వ్రాయించి ఇచ్చిన అనేకమైన సంగతులు ఒక్కొక్కటిగా పరిశీలన చేసే జ్ఞానాన్ని మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. నిలబడి ఉన్న మీ దాసుని నన్నును సమయోచితమైన జ్ఞానముతో నింపండి తండ్రి. వాక్య పరిధిలో సంగతులు గ్రహించే జ్ఞానం అందరికి అనుగ్రహించమని, ఆరాధికులుగా చేరవచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. బలహీనలు ఎవరుంటుందట్టి వారికి క్షేమాన్ని అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో ఒక వయసు రాగానే ఒక నిర్ణయం తీసుకుని, నేను ఈ చదువు చదివితే మంచిది, నేను ఈ వ్యాపారం చేస్తే మంచిది, ఈ ఉద్యోగం చేస్తే మంచిది అని ఒక నిర్ణయాలకు వచ్చి మనము భవిష్యత్తుకి పునాదులు వేసుకుంటూ ఉన్నాం. కానీ 30-40 ఏళ్ళు పైబడినా కానీ ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేకపోకుండా క్రైస్తవులు అనేటువంటి పేరుతో వేషధారణ జీవితాన్ని జీవిస్తూ నిజ క్రైస్తవులు కాకోకుండా భూమి మీద మనుగడ సాగిస్తూ ఉంది సమాజం. అన్యజనుల లెక్క వేరైతే క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వారు కూడా ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోవడం. నేనేంటి, ఉన్నది సత్యమేనా, నేను నమ్మిన సిద్ధాంతం నన్ను మోక్షానికి తీసుకెళ్తుందా, నేను నడుచున్నటువంటి త్రోవ దేవునికి అనుకూలమైందేనా అనేటువంటి ఒక నిర్ణయాలు ఇంకా తీసుకోలేనటువంటి వారుగానే కనపడుతూ ఉన్నారు. వాటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టాలంటే మనిషి మాటలు వినుకోకుండా గ్రంథం ఏమైతే చెప్పిందో గ్రంథ పరిధిలో సంగతులు ఆలోచన చేస్తే వాస్తవాలు మనం గ్రహించే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం, ఏదైనా తోటలోని దేవుడైనటువంటి యెహోవా ఏమైతే నియమాలు పెట్టాడో ఆ నియమాలను గురించి మనము కొద్దిసేపు గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఏదైనా తోటలోని పాప మరణముల నియమములు అనేటువంటి పాఠంలో దేవుడైనటువంటి యెహోవా నేల నుండి నరుని నిర్మించిన తర్వాత ఆ మనుషుణ్ణి ఏదైనా తోట మధ్యలో లేక ఏదైనా తోటలో ఉంచి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటన్నట్లయితే 2వ అధ్యాయము ఆదికాండము 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకుని ఏదెను తోటలో ఉంచారు. ఏదెను తోటను సేద్యపరుచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంతంగా తినొచ్చు. 17వ వచనము, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏదైనా తోటలో ఈ నరుణ్ణి ఉంచి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమన్నట్లయితే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు అనే మాట. అప్పటికి ఉన్నది ఒక్కరే, అప్పటికి ఇంకా అవతలి నిర్మాణం చేయబడలేదు. అంటే ఆదాము గారికి మాత్రమే ఈ ఆజ్ఞ ఇవ్వబడినట్లుగా కనపడుతూ ఉంది. తిని దినమన నిశ్చయముగా చచ్చేదు అని చెప్పాడు. ఈ వృక్ష ఫలాన్ని తినకూడదని దేవుడు ఆజ్ఞాపించడంలో 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు ఈరోజు ప్రసంగంలో చూస్తాం.
ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను నువ్వు తినకూడదు. దేవుడు వద్దు అన్నాడంటే ఏదో కారణం ఉంటుంది. ఆ కారణాలు 2 కారణాలు బయటకు వస్తాయి ఈరోజు. అందులో మొట్టమొదటిది ఏంటన్నట్లయితే, ప్రియమైన దేవుని వారలారా, ఏ నరున్నైతే దేవుడు ప్రేమించాడో ఆ ప్రేమించినటువంటి నరుని క్షేమాన్ని కోరే ఆ ఫలాన్ని ఏమన్నాడో తినొద్దన్నాడు. అది మొట్టమొదటిగా మనం గ్రహించాలి. మన క్షేమాన్ని కోరే దేవుడు వద్దంటాడు. అది ఆయనకి ఆ రోజు చెప్పాడు. ఆయన క్షేమాన్ని కోరే ఆ ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు తినవద్దు అన్నాడని మనము ఆలోచన చేస్తే, అది తిన్న దినమున ఏం చూశారు? వాళ్ళు దిగంబరత్వాన్ని చూశారు. అప్పటి వరకు చూడండి చూశారు. వారికి వస్త్రాలు ఉన్నట్టుగానే ఉన్నారు అప్పటి వరకు. అంటే మేము వివస్త్రాలం అనే సంగతే వాళ్ళకే తెలీదు. ఎప్పటి వరకు అంటే ఆ వృక్ష ఫలాన్ని తినేంత వరకు. తిన్న తర్వాత దిగంబరత్వం అనేటువంటిది వాళ్ళకి తెలిసింది. ఎప్పుడైతే అది తెలిసిందో భూమి మీద వాళ్ళ ప్రయాస ఎక్కువైపోతుంది. అందుకే దేవుడు దాన్ని తినొద్దని చెప్పాడు. తిన్న తర్వాత ఏం జరిగింది? వాళ్ళ కన్నులు ఏం చేయబడ్డాయి? తెరవబడి. 3వ అధ్యాయము 7వ వచనంలో లేక పై వచనంలో వారు తినేశారు. తిన్న తర్వాత 7వ వచనంలో అప్పుడు వారిద్దరి కన్నులు ఏం చేయబడ్డాయి అన్నాడంటే తెరవబడ్డాయి. ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో వాళ్ళు మేము వస్త్రాలు లేనివారుగా ఉన్నామనేటువంటి సిగ్గు కలిగింది, భయము కలిగింది. దేవుడంటే భయము కలిగింది. ఇది వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడైన యెహోవా తినొద్దని చెప్పారు. కానీ వాళ్ళు చేసేసారు. చెయ్యుట వల్ల దిగంబరత్వాన్ని చూశారు. వాళ్ళ కన్నులు తెరవబడ్డంలో ఈ స్థితి మాకు వచ్చింది ఏంటని అనుకున్నారు. అనుకుని అప్పటి నుంచి కూడా వాళ్ళు చేసినటువంటి ఒక పని ఉంది చూడండి కింద. దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు ప్రయాస మొదలైంది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేసుకోవాల్సి వచ్చింది? వస్త్రాలు తయారు చేసుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకు లేని పని, అప్పటి వరకు పడని ప్రయాస ఇప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళకి మొదలెట్టారు, మనం ఎలా కుట్టుకుంటే మంచిది, ఈ దిగంబరత్వాన్ని కప్పుకుంటానికి ఏ యాంగిల్లో మనం కుట్టుకుంటే మంచిది. అప్పటి వరకు వాళ్ళకి ఆలోచన ఉందా? లేదు. ఎప్పుడైతే మొదలైందో అంజూరపు ఆకులు కుట్టి వాళ్ళకి ఏం చేసుకున్నారన్నదంటే కచడములుగా చేసుకునిరి. అంటే వీళ్ళకి బట్టలు నేయడం అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలైంది? దీనిలో నుంచే. పోనీ అక్కడితో ఆ బట్టలు ఆగిపోతాయా? అంటే ఇప్పుడు వాళ్ళ ప్రయాస మొదలైందనా లేదనా? ఈ మాటను బట్టి ప్రయాస మొదలైంది. హాయిగా నడుస్తున్నటువంటి జీవితానికి ఇప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళకి పని. ఏమండి? ఎప్పుడైతే వీళ్ళు ధరించుకున్నారో వీళ్ళలో ఒక నమ్మకం వచ్చిందని అనుకోవచ్చా మనం? పర్వాలేదు. దేవుని మాట మేము వినకపోయినా మా అంతటా మేము ఏం చేసుకోగలిగాం? మా దిగంబరత్వాన్ని కప్పుకుంటానికి వస్త్రాలు తయారు చేసుకోగలం. అంటే మేము సేఫ్ సైడ్లోనే ఉన్నాం. దేవుడు మాట విననంత మాత్రం మేమేం చెడిపోలేదు. మాకంటూ కూడా ఆలోచన వచ్చింది, మేమంటూ కొన్ని బట్టలు తయారు చేసుకున్నాము, మాకు పర్వాలేదు, వివస్త్రాలకు ఏమీ లేము. మేము
అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు ఈ కచ్చడాలు చేసుకున్నారో అవి ఎంతవరకు మన్నికుంటాయి? ఎండ కాసినవి అంటే ఎండిపోతాయి, రాలిపోతాయి. మళ్ళీ సిగ్గు దిగంబరత్వం ఏమవుతుంది తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? వీళ్ళు మళ్ళీ తయారు చేసి, అంటే వీళ్ళ పని ఏమవుతుంది? ఇంకా పెరుగుతూనే ఉంది. అంటే దేవుని మాట వినకపోవటం వల్ల ప్రయాస ఎక్కువ అవుతుంది. దేవుడు చెప్పింది చేయకపోవడం వల్ల మనిషి శ్రమ పడుతూనే ఉండాలి. ఈ వస్త్రాధారణకు వచ్చేటప్పటికి ఒకటి దేవునికి నచ్చింది, రెండు దేవునికి నచ్చనది. ఈ క్రైస్తవ అలంకరణ కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి ఇష్టమైనటువంటి అలంకరణ ఉంది, దేవునికి ఇష్టం లేనటువంటి అలంకరణ ఉంది. అంటే దేవునికి అసహ్యమైనది ఒకటి, దేవుడు మెచ్చుకునేది ఒకటి. ఇప్పుడు స్త్రీకి ఒక్కరికైనా దిగంబరత్వం, పురుషునికి కూడానా? అంటే ఇప్పుడు వస్త్రాలు అనేటువంటివి దేవుడు మెచ్చేటువంటి బట్టలు స్త్రీలు వేసుకోవాలి, పురుషులు వేసుకోవాలి. ఆడవాళ్ళు కదా, వారు ఇలాగూ కప్పుకునేలాగా వేసుకోవాలి. పురుషుని కదా నేను చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకోవాలి అనేది లేదు. అంటే ఇక్కడ ఇద్దరూ కూడా దేవుడు మెచ్చినటువంటి వస్త్రాలను ఏం చేయాలి? వేసుకోవాలి. దాన్ని నమ్రత అంటాడు. అంటే అది హెబ్రీలో మోడస్ట్రీ అనేటువంటి పదాన్ని నుంచి ఈ మోడల్ అనేటువంటి పదం వచ్చింది. ఏదన్నా బట్టలు వేసుకున్నారనుకోండి, ఏమంటారో తెలుసా? మోడల్ అండి. అంటే సంవత్సరానికి ఒకటి ఏమైపోతుంది? మోడల్ వచ్చేస్తుంది. ఈ మోడస్టీ అనేటువంటి పదం అసలు పూర్తార్థం ఏంటంటే శరీరాన్ని క్రమంగా కప్పుకొనుట. శరీరాన్ని క్రమంగా కప్పుకోవాలి. అది మోడల్ అనేటువంటిది. ఎలా ఉంటుందో ఆదికాండం 2వ అధ్యాయము 25వ వచనంలో, అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. 3వ అధ్యాయము 7వ వచనంలో, వారిద్దరు కనులు తెరవబడ్డాయి, వారు దిగంబరులను తెలుసుకుని ఏం కుట్టుకున్నారు? అంజూరపు ఆకులు కుట్టుకున్నారు. రైట్. అంటే ఇప్పుడు దిగంబరత్వాన్ని కప్పుకుంటానికి వాళ్ళు కుట్టుకున్నటువంటి వస్త్రాలు లాంగ్ టైం ఉంటాయంటారా? లాంగ్ టైం ఉండవు. అంటే ఇప్పుడు లాంగ్ టైం లేనటువంటివి మనిషి క్రియేట్ చేసుకున్నాడు, ధరించుకున్నాడు. కానీ దేవుడైన యెహోవా చేసినటువంటి మరొక మేలు ఏంటంటే 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను వేయించి వారికి ఏం చేశాడు అంటే కప్పాడని ఉంది, తొడిగించెను. అదోమో నరుడికి నచ్చినటువంటిది, ఇదోమో దేవుడికి నచ్చినటువంటిది, దేవుడు మెచ్చేది. ఇది కొంచెం దీర్ఘకాలం ఉంటాయి ఈ బట్టలు. కానీ వాళ్ళు తయారు చేసుకున్న బట్టలు ఉండవు. క్రైస్తవ అలంకరణ అనేటువంటిది, వస్త్రధారణ అనేటువంటిది కూడా దేవుడు మెచ్చినట్లుగా ఉండాలి. క్రమంగా శరీరాన్ని కప్పుకోవాలా. ఇది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా. కానీ నేటి సమాజంలో మనం చూస్తున్న విధానంగా కొందరు వేసుకునేటువంటి బట్టలు బాగో. ఇక్కడ 2 సంగతులు బయటకు వచ్చినాయి. ఏంటంటే, వారు వేసుకున్న వస్త్రాలు ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. దేవుడు అసహించుకునే బట్టలు అయ్యి. ఇవాళ కొందరు మా సమాజంలో ఆరు బయట వెళ్తుంటే వాళ్ళు వేసుకున్న బట్టలను చూసి మనకు అసహ్యం వేస్తుంది.
కానీ కొందరు వేసుకున్నటువంటి బట్టలను చూసి మెచ్చుకుంటాం. 3వ అధ్యాయం 7వ వచనంలో వారు చేసుకున్న బట్టలోమో దేవునికి అసహ్యం కలిగినాయి. దేవుడు వారిని విడిచిపెట్టకుండా 21వ వచనం వచ్చేటప్పటికి వారికి క్షేమకరమైనది, దేవుడు మెచ్చేది ఏం చేశాడు? ఇచ్చాడు వాళ్ళకి. అవునా? చర్మపు చొక్కాయలను ఏం చేశాడు? ఆయన ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ వస్త్రధారణ అనేటువంటిది కూడా ఆరాధనా క్రమంలో చాలా దేవుడు ఏమనాలొచ్చు, దాన్ని చూస్తాడన్నమాట. ఎలాగో చెప్తాను, ఇక్కడ మీకు వస్తుంది. ఇప్పుడు ఒక యాజకుడు యాజకత్వం చేయటానికి దేవాలయంలోకి వచ్చాడు. యాజకుడు యాజకత్వం చేసేటప్పుడు తన వస్త్రాలంకరణ ఎలా ఉండాలన్నాడంటే, నువ్వు అనుకున్నట్లుగా వచ్చి బలిపీఠం ఎక్కి బలి అర్పించడం కుదరదు. ఆ రోజుల్లో బలి అంటే ఆరాధనే కదా. యెహోవాకు బలిపీఠం ఎక్కి బలి అర్పించడం అంటే దేవుణ్ణి ఏం చేయుట? ఆరాధన చేయటం. అంటే ఆరాధన క్రమాలు మారినాయి అనుకోండి. ఈ బలి అర్పించేటప్పుడు నువ్వు ఎలాగుండాలి అంటే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 26వ వచనంలో, మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనపడకయుండునట్లు మెట్ల మీదుగా దాన్ని ఏం చేయకూడదు నువ్వు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. పూర్వము ఎలా ఉండేది? కిందోమో పరిశుద్ధ స్థలం ఉంటే, ఎత్తులోనోమో అతి పరిశుద్ధ స్థలం ఉండేది, ఇంకా ఆరు బయట ఆవరణం ఉండేది. ఇప్పుడు ఈ మెట్ల మీదుగా ఎవరు ఎక్కి వెళ్తారో? యాజకుడు ఎక్కి వెళ్తాడు. ఈ యాజకుడు ఎక్కి వెళ్ళి యెహోవాకు ఆరాధన చేసేటప్పుడు తన దిగంబరత్వం అనేటువంటిది ఇతరులకు ఏం చేయకూడదో కనబడకుండా నువ్వు యాజక వస్త్రాలు వేసుకోవాలి. అందుకే వాళ్ళు అంగీలు వేసుకునేవారు. వాళ్ళు ఫ్యాంట్ షర్ట్ వేసుకుని, అంటే ఇప్పుడు మనం చూస్తాం, వాళ్ళు ఫ్యాంట్ షర్ట్ వేసుకుని పైన మళ్ళీ ఏం వేసుకుంటారో? అంగీ వేసుకుంటారో. పైన పల్లి పాగా పెట్టుకునేవారు, మెడకు ఒక బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకునేవారు. ఇటు ఒక ఆరు కూడా ఈ రత్నాలు లాంటి ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు చెక్కబడినటువంటి ఆ రాళ్ళు ఉండేవి. ఆ డ్రెస్ కోడ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. 28వ అధ్యాయము అదే గ్రంథం 42వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులు కొట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై, ఒకసారి ఇటు చూస్తారా, బట్టలు సరిగ్గా వేసుకోకపోతే ఏమవుతావు? ఇది చదువుతారా అసలు ఎవరైనా? మనకు అద్దాల షాపులో కనపడగానే మోడల్ అనుకుని ఏం చేసుకుంటాం? ఇది లేటెస్ట్ అండి అన్నాడు అనుకోండి, నిజమే. లేకపోతే ఎవరో హీరోయిన్ కట్టినటువంటిది హీరో కట్టింది చెప్తాడు, మనోడికి ఏమవుద్దంటే అది ఆకర్షణ అయిపోద్ది, వేసుకుంటాడు. ఆరాధనకు వచ్చేటప్పుడు వస్త్రధారణ సరిగ్గా లేకపోతే కూడా ప్రమాదమే. అసలు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో ఎంత కేర్ఫుల్గా చెప్పాడో చూడండి. యాజకుడు యాజకత్వం పని చేసుకుంటూ ఉంటాడు, కానీ నీ మానాన్ని ఎవరు చూడకూడదు. నువ్వు చాలా జాగ్రత్తగా నీ దేహాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు కప్పుకోవాలి. ఇది ఎంత పగడబందీగా చెప్తాడంటే దీని గురించి, ఈ ఒక వాక్యాన్ని చూద్దాము. లేవీకాండము 18వ అధ్యాయం 9
6వ వచనంలో, మీలో ఎవరినో తమ రక్త సంబంధుల మానఛాదనను తీయుటకు వారిని ఏం చేయకూడదో సమీపించకూడదు. నేను యెహోవాను. నీ తండ్రి మానఛాదనమునున్న నీ తల్లి మానఛాదనమును తీయకూడదు, ఆమె నీ తల్లి ఆమె మానఛాదనమును తీయకూడదు. మొత్తం ఇక్కడ ఎవరు మానఛాదన తీయకూడదో, చూడకూడదో, ఈ రిలేషన్స్ అన్నీ చెప్తాడు అందులో. అంటే మీకు అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, భర్త యొక్క మానఛాదనను చూసేది భార్యే, భార్య యొక్క మానఛాదనను చూసేది భర్తే. ఇంకా ఆ బెడ్రూమ్లో తప్ప ఇంక ఎక్కడ కూడా వాళ్ళు ఎలా ఉండాలి, అప్ టు బాటం వరకు కూడా వస్త్రాలనే వేసుకో. ఇప్పుడు మీకు సమాజంలో కొందరు చూడండి, బయటకు వచ్చారంటే తల మీద నుంచి జస్ట్ కళ్ళు మాత్రమే కనపడితే కింద వరకు ఏం వేసేసుకుంటారో వేసేసుకుంటారు. చూసారా వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో. అంటే ఈమె యొక్క అందాన్ని భర్తే చూడాలి, మరి ఎవరో చూడకూడదు. ఇది తెలియక ఒకరోజు షోషాను కోటలో ఆశ్వరేష్ అనేటువంటి రాజు ఒక గొప్ప పార్టీని చేస్తున్నాడు, విందు చేస్తున్నాడు. విందు చేసినప్పుడు తన భార్య యొక్క అందాన్ని ఎవరికి చూపించాలనుకున్నాడు? ఆ రాజ్యంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వారందరికీ కూడా తన భార్య యొక్క అందాన్నే చూపించాలనుకున్నాడు. ఆహ్వానం పంపించడే లేదా? వచ్చిందా? ఎస్తేరు గ్రంథం మీకు తెలుసు కదా. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 7వ దినమందు 10వ వచనం. రాజు ద్రాక్షరసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకు రాణి అయిన వస్తు యొక్క సౌందర్యమును కనుపరచవలని రాజ కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మొహమాను, బిజ్దా, హొర్బానా, బిగ్దా, అబగ్దా, జాతరు, కర్కషను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఏం చేయలేదు. మీ బైబిల్లో లేదా? ఒప్పుకుందా, ఒప్పుకోలేదా? ఇక్కడ ఒక మాట మనకు గ్రహించవచ్చు. ఎవరి మానఛాదమును ఎవరు చూడాలో ఎవరు చూడకూడదో అనే సంగతి వస్తీకి అర్థమైంది, కానీ ఎవరికి అర్థం అవ్వలేదు. ఓహో, ఒక్కొక్కసారి భార్యకి తెలిసినంత వాక్యం భర్తకి తెలియదు. అలాంటప్పుడు భార్య మాట విను. నీ భార్య చెప్పేటువంటి వాస్తవము గ్రహించడంలో పొరపాటేం కాదు. ఇక్కడ ఒక్కొక్క వ్యక్తిని చూపిస్తాను మీకు. ఈ వ్యక్తిని చూపిస్తే ఇతనికి అతనికి ఉన్నటువంటి తేడా మీ మనసుకు వస్తుంది. విషయం చెప్పేసిన తర్వాత రిఫరెన్స్ చూపిస్తాను. ఇస్సాకు గెరారులో ఉన్నాడు. ఫిలిస్తీ రాజు అబీమెలెకు, రిబ్కా చక్కనిది, సౌందర్యవతి. ఆమె అందాన్ని చూసి ఆ అబీమెలెకు రాజు దగ్గర సైన్యాధిపతులు పొగిడారు. అప్పుడు అడిగాడు, ఈమె నీకు ఏమవుతుంది అన్నాడు. ఈమె నా యొక్క సహోదరు అన్నాడు. వెంటనే ఇంటికి తీసి తెచ్చుకున్నాడు అబీమెలెకు రాజు. దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ అక్కడ జరిగిన విషయం ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇస్సాకు రిబ్కాతో సరసమాడుట కిటికీలో నుంచి ఏం చేశాడని ఉంది? చూశాడని ఉంది. చూసినప్పుడు అతను భయపడ్డాడు.
భయపడి, ఒకసారి ఇప్పుడు చూద్దామే, ఎక్కడది 26 అధ్యాయము ఆదికాండము తీసుకున్నారండి. 8వ వచనం, అక్కడ అతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిష్తీ రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబెక్కాతో ఏమనుంది అక్కడ? మీరు ఎవరు గ్రంథం చూడట్లేదు, చాలామంది బైబిల్ చూడట్లేదని నాకు అర్థమవుతుంది. చూస్తున్నారా? ఓకే. అక్కడ అతడు చాలా దినములు ఉన్న తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య రెబెక్కాతో సరసమాట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యే, ఆమె నా సహోదరుని ఎలా చెప్పితివని అడుగగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవద్దని అనుకుంటున్నానని చెప్పాను అని ఆజ్ఞాపించినప్పుడు తర్వాత ఆమెను తీసుకెళ్ళిపోమని ఆమెకు అప్పగించేసాడు. అంటే ఇక్కడ మీకు విషయం ఏమర్థమైంది చెప్పండి? అంటే వేరే వాళ్ళ యొక్క భార్య మానఛాదనమును నేను చూడకూడదనే సంగతి యూదుడికి అర్థమైందా, అన్యరాజుకి అర్థమైందా? మరి యూదుడికి ఎందుకు అర్థం అవ్వలేదు? అప్పుడప్పుడు మనల్ని చాలామంది ఇండైరెక్ట్గా తిట్టిది ఎలాగో తెలుసా? నువ్వు చర్చికి వెళ్తావో, బైబిల్ తెలుసు అంటావో, నువ్వు క్రైస్తవుడు అంటావో, నీకే ఏమి లేదు అంటారనరా. ఇక్కడ అన్యరాజుకి తెలిసినటువంటి ధర్మశాస్త్రం ఎవరికి తెలియలేకపోయింది? ఇవాళ బైబిల్ చేతిలో ఉంటుంది కానీ వాస్తవాలు తెలియలేకపోతున్నాయి. సరిగ్గా వస్త్రాలు వేసుకోకపోతే, ఇంకోటి, వస్త్రం వేసుకున్నంత మాత్రాన సరిపోదండి, వస్త్రానికి తగినట్టుగా ఏం చేయాలి? మన జీవితం ఉండాలి. బట్టలను బట్టి ఎలా గెస్ చేస్తారంటే ఖచ్చితంగా గెస్ చేస్తారు, కాదని నేను చెప్పను. యోధ తన కొడుకును తామారుకి ఇవ్వలేదని తామారు ఏం చేసింది? ఈ సంగతి మీరు ఎప్పుడు చదవలేదు అనుకుంటా. తామారు ఏం చేసిందో తెలుసా? ఒక మార్గంలో నా మాంగారు వస్తున్నాడో, ఆయన నన్ను మోసం చేశాడు, నేను మోసం చేయను, అది కాంటెస్ట్ వేరైనా అక్కడ ఒక విషయం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆమె వేసుకున్న వస్త్రం చూసి అతను ఏమనుకున్నాడో వేశ్య అనుకున్నాడు. అంటే వేశ్యలు వేసుకునే వస్త్రాలు వేరేగా ఉంటాయా? ఆదికాండము 38వ అధ్యాయము 38వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 13కి వచ్చేసాను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్ద కుమారుడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడుకుండుట చూచి తన వైధవ్య వస్త్రమును తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండి యనాయీము ద్వారమున కూర్చుండగా యోధ ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకున్నదని ఎవరనుకున్నాడు? అంటే బట్టలను బట్టి వేశ్య ఎవరో, సాధారణ స్త్రీ ఎవరో ఏం చేయొచ్చు తెలుసు. అంటే బట్టల విషయంలో కూడా దేవుడు ఇంత కేర్ తీసుకున్నాడా? అర్థమవుతుందా మీకు అసలు? ప్రియమైన దేవుని పిల్లారా, చాలా ఆరాధనకు వచ్చేటప్పుడు కూడా యాజకుడికి ఏం చేశాడు? వస్త్రాల విషయంలో డ్రెస్ కోడ్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నమ్రత అంటే, మోడస్ట్రీ అంటే అర్థం ఏంటండి? శరీరాన్ని క్రమంగా కప్పుకొనుట. అలా కప్పుకొని వచ్చి దేవుణ్ణి ఏంచి ఆరాధన చెయ్యి. ఇప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు దేవునికి నచ్చినవా, దేవునికి నచ్చనివా? దేవునికి నచ్చనివి. ఇప్పుడు దేవునికి నచ్చనివి వేసుకున్నారో ఎందువల్ల ఆ స్థితి వాళ్ళకి ఏర్పడింది? ఏదెనులో దేవుడు తినవద్దు అని చెప్పిన ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా వాళ్ళకి ఆ స్థితి
రావడం జరిగిందన్నమాట. అంటే దేవుడు వద్దన్నటువంటి వృక్షఫలాలను తింటే ఏది వస్తా చెప్పండి? దిగంబరత్వం వస్తుంది. దానివల్ల మానవ ప్రయాస ఏమవుతుంది? అధికమైపోద్ది. అలా తయారు చేసుకోవాల్సి వచ్చింది కదా బట్టలు. వాళ్ళు ఆ రోజు అంజూరపాకులతో తయారైనటువంటి బట్టలో ఈ రోజుకి ఎక్కడ దాకా వచ్చింది చెప్పండి? ఆఫ్కో, చేనేత, ఇంకేంటి కొన్ని పేర్లు ఉంటాయి కదా అమ్మా. ఎన్ని రకాలు వచ్చేసినాయి. ఆ బట్టలన్నీ కూడా ఇంకా ఏం చేస్తూనే ఉన్నాడు మనిషి. ప్రయాస ఎక్కువైందా తగ్గిందా? ఆ రోజు ఇది జరుగుతుందనే ఏదేనులో ఏమన్నాడు? నువ్వు ఆ వృక్ష ఫలాన్నే, అంటే మానవ క్షేమాన్ని కోరే చెప్పాడు దేవుడు. మానవ క్షేమాన్ని కోరే చెప్పాడు. ఎప్పుడైతే ఈ ప్రయాస ఎక్కువైపోయిందో దేవునికి దూరం అయిపోతాడండి మనిషి. అంతే. ఒక మాటలో చెప్పాలంటే సొంత పనులు ఎక్కువైపోయినాయి. సొంత పనులు ఎక్కువైపోయినప్పుడు ఎవరు దూరం పెట్టేస్తావు నువ్వు? అంతే కదా. ఈరోజు ఎన్ని పనులు ఉంటాయి? ప్రయాణాలు ఉంటే ఈరోజే ఉంటాయి, బట్టల వాష్ ఉంటే ఈరోజే ఉంటాయి, ఇల్లు కడుక్కోవాలంటే ఈరోజే ఉంటాయి, ఇంకా అవసరమైతే పెళ్లి సంబంధాలు ఉన్నా ఈరోజే ఉంటాయి, ఈ శుభకార్యాలు ఈరోజే ఉంటాయి, అశుభకార్యాలు ఈరోజు, అన్నీ ఈరోజే ఉంటాయి. ఇప్పుడు ఇంత ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల దేవుణ్ణి ఏం చేసేస్తాం? సొంత కార్యాలు ఎక్కువైపోతాయి, ప్రయాస ఎక్కువైపోద్దని ఏదేనిలో చెప్పండి. ఆ వృక్ష ఫలాన్ని ఏమన్నాడో మొదటి కారణం. ఇంక రెండో కారణానికి వచ్చేసాం. రెండో కారణం ఏంటంటే ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు అనేటువంటి యెహోవా మనిషి యొక్క సహవాసాన్ని ఆయన కోరుకుని మనిషితో ఎక్కువ కాలం జీవించాలని దేవుడు కోరుకున్నాడు. ఈ సహవాసాన్ని ఎంతకాలం ఇతను నాతో కొనసాగిస్తాడని పరీక్షించటానికి దేవుడు ఆ వృక్ష ఫలాన్ని ఏం చేయొద్దు అన్నాడు? ఒకవేళ నువ్వు తింటే మన ఇద్దరి మధ్య ఆ రిలేషన్ ఏమైపోద్ది? తెగిపోద్ది. ఏంటి సంబంధాలు గమ్మును తెంచుకోగలమండి? అసలు భూమి మీద దేవుడు మనకి ఇచ్చినవి ఏంటో తెలుసా? సంబంధాలేనండి. కళ్ళు మూసిన తర్వాత భార్యాభర్తలు ఎవరు ఉండరండి అక్కడ. తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరు ఉండరండి. దేవునికి అందరూ కుమారులు ఆత్మలే ఉంటాయండి అక్కడ. అందుకే ఇక్కడ రక్షణ విషయంలో భార్య భర్త మాట వినకూడదు, భర్త భార్య మాట. రక్షణ విషయంలో అన్నాను నేను. ఆత్మరక్షణ అనేటువంటిది, ఇప్పుడు భార్యను బాప్తిసం పొందలేదు అనుకోండి, వద్దన్నాడు అనుకోండి భర్త, ఆయన బాగానే ఉంటాడు. ఒకవేళ గమ్ముని ఈవిడ పుట్టుకుమంది అనుకోండి, ఎక్కడ పోద్ది? నరకంలో పోద్ది. ఆత్మ విషయంలో నువ్వు లక్ష్య పెట్టవలసిన పని లేదు. ఇక్కడ సహవాసం తెగిపోద్ది అనుకుని దేవుడు తినొద్దని ఆజ్ఞాపించాడు మాట అండి. ఏమండి, ఇక్కడ అవతలి నిర్మింపబడక ముందే ఆ ఆజ్ఞ ఇచ్చాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు తినొద్దు అని అన్నప్పుడు దేవుడు ఎవరిని బలవంతం చేయడు. తింటే నీ ఇష్టం, కానీ ఆయన బలవంతం చేయడు. నరుడికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ స్వేచ్ఛలో నాతోనే ఎక్కువ ఉంటాడో. ఇప్పుడు నువ్వు అన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు నీ పిల్లలు నీతో ఎక్కువ స్నేహం చేస్తారా, పక్కింటి వాళ్ళతో ఎక్కువ స్నేహం చేస్తారా? నా మాట అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నువ్వు అన్ని ఇంట్లో సమృద్ధిగా పెడుతున్నావు, పెట్టినప్పుడు వాళ్ళకి ఇంకా ఏ లోటు లేనప్పుడు ఎక్కువ సహవాసం ఎవరితో ఉండాలా? ఒకవేళ ఇంట్లో వాడితో లేరంటే నీవు ఇచ్చిన స్వేచ్ఛ ఏమైపోయింది? దుర్వినియోగం చేశారు. ఇక్కడ ఆదాము గారికి ఏదేనలో లోటు ఏమన్నా ఉందంటారా? లోటేమీ లేదు. లోటేమీ లేనప్పుడు వద్దన్న పండును చెప్పండి తినకోకుండా ఉంటే సరిపోద్దేమో. ఎందుకు వద్దన్నాడో తండ్రి ఇతను ఏం చేయలేకపోయాడు అంటే ఆలోచన చేయలేకపోయాడు. ఈ స్వేచ్ఛ వల్ల దేవునికి దూరం అయిపోయాడు. అయ్యా, సహవాసం ఎక్కువ కాలం ఉండాలంటే నువ్వు ఆ పండును ఏం చేయకూడదో? తినకూడదు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడో వాళ్ళు ఆ ఆజ్ఞను మీరారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే
ఓ పక్క ఆదాము గారు ఉన్నాడు, ఓ పక్క దేవుడు ఉన్నాడు. దేవుడు ఆదాము గారిని పరీక్షించవచ్చా? ఆదాము గారు దేవుని యొక్క విశ్వాసాన్ని కూడా పరీక్షించవచ్చా? మళ్ళీ అనండి. దేవుడైన యెహోవా ఆదామును పరీక్షించడం న్యాయమేనా? ఆదాము దేవుణ్ణి కూడా పరీక్షించడం న్యాయమా? ఈ రెండు విన్నారా? మీరు సమాధానం చెప్పొద్దు. ఈ రెండు విన్నారా? విన్నారు. అయితే దేవుడైన యెహోవా నరుణ్ణి ప్రశ్నించడం ఎంత ఖచ్చితమో, నరుడు దేవుని విశ్వాసాన్ని పరీక్షించడం కూడా అంతే ఖచ్చితం. పరీక్షించవచ్చు. చెప్తాను ఎలాగో. నాకు హక్కు ఉంది, నేను నిన్ను పుట్టించా, నువ్వు నా సొత్తు. అప్పుడప్పుడు భార్యని తిడతారా, కొడతారు. ఏమన్నంటే, అయ్ నువ్వు నా కింద మనిషి, నువ్వు ఏమంటానికి వీలు? ఇది కొడతాకిచ్చాడా దేవుడు? తిడతాకిచ్చాడా? మీకు 2 వారాల క్రితం చెప్పాను నేను, భార్య అంటే సగభాగంగా ఎముకలో నుంచి ఎందుకు తీసాడని చెప్పాను నేను. ప్రేమకు పాత్రురాలే తప్ప నీ కింద పనిచేస్తుందనే సంగతి మాత్రం కాదు. నువ్వు చెప్పినట్లుగా ఆత్మ సంబంధంగా చెప్పు, దేవునికి ప్రకారంగా చెప్పు, తప్పకుండా తల ఉంచుతుంది, వంచాల్సిందే. కానీ వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చెప్పినప్పుడు వినరు. స్త్రీ ఎప్పుడైనా తెలివైందే. పురుషుడి కంటే గొప్పగా ప్రేమించేది స్త్రీయే. మీరు ఎన్నైనా చెప్పండి. ఇక్కడ పురుషులకు కోపం రావచ్చు, గ్రంథం చెప్పిన మాట చెప్తున్నాను నేను. స్త్రీల కంటే ఎక్కువగా పురుషుడు ప్రేమించలేడండి. ప్రేమ గురించిన సబ్జెక్ట్లో మాట్లాడుతాను. అది ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ నేను నీకు ఇచ్చాను కాబట్టి, నేను నీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి నిన్ను ప్రశ్నించే హక్కు నాకుందే. రైట్? ప్రశ్నిస్తాడు దేవుడు. తినొద్దన్నాడో, తినమన్నాడో, అక్కడ ఉండమన్నాడో ఉంట వరకే. అలాగే మరి ఇంతకాలము నిన్ను పోషించి సంరక్షిస్తున్నటువంటి దేవుణ్ణి కూడా ఏదైనా సందర్భం వస్తే ఆయనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నీకు ప్రశ్నించే హక్కు ఇచ్చాడా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం తీసుకున్నారా? ఓకే, నేను చదువుతానే, మీకు చూస్తూ ఉండండి. గ్రంథం చూస్తూ ఉండండి. 10 నుంచి వచ్చేస్తున్నాను. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన చూచును నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు అంటున్నాడు, నేను అడుగును, యెహోవాను శోధింపనని చెప్పగా. సంగతి ఏంటంటే, యోధారాజు అయినటువంటి ఆహాజు మీదకి ఇశ్రాయేల్ రాజు, సిరియా రాజు ఇద్దరు ఏకమై యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వచ్చినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు ఏమన్నాడంటే, నీ దేవుణ్ణి ప్రశ్నించవయ్యా, ఓ చూచుని అడుగు, వాళ్ళిద్దరు వచ్చేస్తున్నారో నన్ను ఏం చేయమంటావని అడగొచ్చు కదా. నా పాయింట్ ఇక్కడ అర్థమవుతుంది మీకు? ఇక్కడ ఇప్పుడు వాళ్ళు నీ మీదకి వచ్చేస్తున్నారు, నీ రాజ్యం మీదకి వచ్చేస్తున్నారు, ఉపద్రవం వచ్చేస్తుంది. ఇప్పుడు నిజముగా నువ్వు దేవుని కుమారుడివే, దేవుని ప్రజలను పరిపాలిస్తున్నావు కాబట్టి ఒకసారి ఆయన అడుగు అని అన్నప్పుడు, దేవుని యొక్క శక్తిని, దేవుని విశ్వాస్యతను ప్రశ్నించేటువంటి హక్కు నరుడికి ఇచ్చాడా లేదా? ప్రశ్నించమన్నాడు కదా, ఇక్కడ అడగమన్నాడా లేదా? ఇతను అడగమంటే ఇతను ఏమంటున్నాడు? నేను యెహోవాని ఏం చేయను, అడగను అంటున్నాడు. ఎందుకు అడగనన్నాడో తెలుసా? ఇతను దేవుణ్ణి నమ్ముకోకుండా ప్రక్క రాజు అయినటువంటి ఇంకొక మనిషిని ఏం చేసుకున్నాడో
నమ్ముకుని అతను బలవంతుడు నీకంటే నేను అతను నమ్ముకుంటాను కానీ నిన్ను నేను నమ్మను అన్నాడు. అక్కడికి దేవుడు చెప్పాడు, ఆ రెండు కాలిపోయిన కొరకంచులు లాంటి వాళ్ళలో వాళ్ళు నిన్నేం చేస్తారా నాయన, దేవుణ్ణి అడుగు ఒకసారి అంటే యెహోవాను అడగను యెహోవాను శోధింపనంటున్నాడు. ఆ మాట మనకు చదివితే ఎలాగనిపిస్తుంది తెలుసా? నిజంగా ఇతను చాలా మంచోడు, దేవుణ్ణి ఏం చేయడంట, శోధించడంట. ప్రవక్త అడగమన్నప్పుడు నీకు బాధ ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని తెంచుకోకుండా ఉండటానికి ఏదేనులో ఆ వృక్ష ఫలాన్ని తినొద్దని అన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞలు ఏముందంటే మన ఇద్దరి మధ్య ఏమైపోద్ది, సహవాసం తెగిపోద్ది. ఇక్కడ నేను తినొద్దు అని నిన్ను ప్రశ్నించినప్పుడు, సమయం వచ్చినప్పుడు నీవు నా యొక్క విశ్వాస్యతను పరీక్షించేటువంటి హక్కు కూడా నీకు ఇస్తున్నాను. కానీ మనిషి దేవుని కోసం నిజంగా బ్రతికితే చివరిలో ఒక మాట వస్తుంది. ఆ మాటతో ఈ పాయింట్కి మీకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు ఇప్పటిదాకా మనం విన్నటువంటి ఈ పాఠంలో ఏదేని తోటలో మంచి చెడ్డలు తెలియని వృక్షఫలాల్లో ఉన్నాయి కాబట్టి అది ఉండుట వల్ల నష్టమా, అది అక్కడ లేకపోతే మేలు జరుగుతుందా, దేవుడు ఉండటం వల్ల మనిషికి ఏమైనా కీడు చేశాడా? ఇక్కడ మనం ఆలోచిస్తే ఏదేను తోటలో మంచి చెడ్డ తెలియని వృక్షఫలం ఉన్నంత మాత్రాన నరుడికి ఏ ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది లేదు. ఎలాగంటే సర్పం అపవాది వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ముందు ఆదాము గారి దగ్గరికి వెళ్ళాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2:13 మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము ఏం చేయబడలేదు అంటే ఇప్పుడు ఏదైనా తోటలో ఆ చెట్టు ఉండడం వల్ల కీడేమీ లేదు నరునికి. మనం అప్పుడప్పుడు అనుకుంటాం, మరి ఎవరు చెప్పారు నాకు తెలియదు, పెద్దలు కొందరు ఏమంటారంటే ఆ చెట్టు మన ఇంటికాడ ఉండకూడదు అంటారు, ఆ చెట్టు ఉంటే కీడు అంటారు, కొన్ని చెప్తారు కదా. ఇప్పుడు ఏదైనా తోటలో ఈ చెట్టు ఉండుట వల్ల కీడా లేదు, అపవాది రావడం వల్ల నరుడికి ఏమన్నా ఇబ్బందా లేదు. ఇప్పుడు ఆదాము గారి దగ్గరికి వెళ్ళాడు, ఆదాము ఏమవ్వలేదు, మోసపరచబడలేదు. అప్పుడు అపవాది వస్తే ఏటి, ఆడుకుంటే ఏటి, నీతో మాట్లాడితే ఏటి, నువ్వు ఆజ్ఞ మేరలేదు కదా. ఆజ్ఞ మేరనంతసేపు కూడా నీవు ఆడితో మాట్లాడినా నీకు ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు కోసుకున్నా ఇబ్బంది లేదు. తిను దినమున కదా, కోసుకుని ఆ పళ్ళుతో ఆడుకో. ఇవన్నీ జరుగుతాయని భవిష్యత్తు ఎవరికి తెలుసు? దేవునికి తెలిసే వద్దన్నాడు. ఏమండి, ఆయనతో సహవాసం తెగిపోద్ది. నువ్వు ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించింది చేయలేదో ఆయనతో సహవాసం తెగిపోద్ది మాట అండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రశ్నించవచ్చు అని మీరు అన్నారు కదా, ఇది ఎంతవరకు న్యాయం అనే మాట మీ మనసులో తిరుగుతుందని నాకు అర్థమవుతుంది. దేవుని యొక్క విశ్వాసతను పరీక్షించవచ్చు. ఆహాజుతో యెషయా ప్రవక్త అన్నాడు కదా, నీ దేవుని ఒక చూచుని అడుగు, వాళ్ళు వచ్చేసరి మీదకే అని అన్నాడు కదా. అడిగితే ఇప్పుడు ఆహాజు ఏమన్నాడు? యోధారాజు అని ఆహాజు నేను అడగనన్నాడు. అడగనడంలో దేవుని మీద ప్రేమతో కాదనే సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇక్కడ విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడైతే మనం దేవుని పక్షాన జీవిస్తున్నాం సంపూర్ణంగా, నేను ఆయన పక్షాన ఉన్నాను, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, ఆయన నా జీవితం సమస్తము అని ఎప్పుడైతే మనం స్థిరపడిపోయామో, ఆయనతో మనం సహవాసం చేస్తున్నామో, అటువంటి సమయంలో ఒకవేళ ఏదైనా శోధనంటూ వస్తే,
మనము సహించగలిగినంతే దేవుడు ఇస్తాడు, కానీ సహించలేనంత మన దగ్గరికి రాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనములో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు పూర్తిగా ఆయనతో సహవాసం చేసి ఆయనలోనే మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఇది ఆయన చేస్తాడు. అంతేగాని శోధన నుంచి తప్పించేస్తానన్నావో, మరి ఎందుకు తప్పించలేదు నువ్వు అని నా ఇష్టం వచ్చి నేను బ్రతికేసి దేవుని అడిగాను అనుకో, సహాయం చేస్తాడా? ఏదేనిలో దేవుడు పాప మరణముల నియమం అనే చట్టాన్ని పెట్టాడని ఈ 2 పాయింట్లు బట్టి మనకు అర్థమైంది. ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు పాపం చేస్తే నువ్వేమైపోతావు? చనిపోతావంటే నువ్వు నాకేమైపోతావు? దూరం. చనిపోవడం అంటే అదే కదండి. దేవునికి ఏమవడం అండి? దూరం అవడం. దేవునికి దూరం అవడం అండి. అందువల్ల ఈరోజు మీరు విన్నటువంటి పాఠంలో ఏదైనా తోటలో దేవుడైన యెహోవా నేల నుండి నరుని నిర్మించి ఆ మనిషిని ఆ తోటలో పెట్టినప్పుడు ఏమన్నాడో తెలుసా? తోటలో మంచి చెడ్డ తెలివిని వృక్ష ఫలమును నీవు తినుదినమని నువ్వు ఏమవుతావు? అదే పాపము చేస్తావో, పాపం వల్ల ఏమవుతావు? చనిపోతావు. అది పాప మరణముల నియమం అనేది. ఇది ధర్మశాస్త్రం కంటే ముందే ఇవ్వబడింది. ఇది ఎప్పటిదాకా పనిచేద్దో తెలుసా? ధర్మశాస్త్రం మరో చట్టం వచ్చే వరకు చట్టం ఏమవుద్ది? పనిచేస్తుంది. ఈ చట్టం కింద ఉన్నటువంటి ఆదామవ్వలకి దేవుడు ఎప్పుడైతే తినకూడదని ఆజ్ఞాపించాడో అందులో 2 కారణాల వల్ల దేవుడు తినొద్దని చెప్పాను. ఒకటి ఏంటంటే, మనిషి యొక్క క్షేమాన్ని కోరే దేవుడు ఆ వృక్ష ఫలాన్ని ఏమన్నాడో? తినొద్దన్నాడు. ఎందుకంటే అది తిన్నావంటే నీకు ప్రయాసం ఏమవుద్ది? ఎక్కువైపోయి నన్ను పక్కన పెట్టేస్తావో, బట్టలు కుట్టుకుంటాం పని చేస్తావో, ఇంకో పని చేస్తావు, ఆకలి వేస్తుంది, ఇంకోటి చేస్తావు, ప్రయాసం ఎక్కువ అవుద్ది, నన్ను దూరం పెడతావు. అందుకే ఆ వృక్ష ఫలాన్ని నువ్వేం చేయొద్దు? తినకూడదు. ఆ రోజు వేసుకున్న బట్టలు ఈ రోజు కూడా దిగంబరత్వాన్ని కప్పుకుంటానికే ఇంకా కట్టుకుంటానే ఉన్నాం. ప్రయాస పెరిగిందా తగ్గిందా? రెండో కారణం ఏం చెప్పుకున్నామంటే, దేవునితో సహవాసము మనం ఎక్కువగా ఆయన కోరుకున్నాడు కాబట్టి, నాయన నువ్వు అది తినొద్దు బాబు, అది తింటే మన ఇద్దరి మధ్య ఏమైపోద్ది? సహవాసం తెగిపోద్ది. అయితే ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడో, మనిషి కూడా దేవుణ్ణి ప్రశ్నించటానికి, దేవుని విశ్వాస్యతను పరీక్షించేటువంటి హక్కు కలిగిన వాడు అనే సంగతి జ్ఞాపకం చేశాను. ఎలాగో, ఎప్పుడైతే దేవునిలోనే స్థిరపడి దేవునిలోనే ఎదుగుతూ ఉన్నామంటే, ఎందుకు నాకు ఈ శోధన వచ్చింది అని అడగటానికి నువ్వు సరిపోతావు. ఒకవేళ ఆ శోధన నీ దగ్గరికి వచ్చేసినా కానీ దాన్ని తప్పించుకుంటానికి కూడా దేవుడు ఏమిస్తాడో? మార్గం ఇస్తాడో. ఒకవేళ ఆయనలో లేకోకుండా ఉంటే ఆహాజు పరిస్థితి ఎదురవుద్ది. ఈ 2 కారణాల వల్ల దేవుడు, చెప్పండి, ఏదైనా తోటలో ఆ చెట్టు ఫలాన్ని ఏం చేయొద్దన్నాడు? తినొద్దన్నాడు. ఒకవేళ లేదండి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అని అంటే కనుక అది మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళదే. ప్రభు చిత్తమైతే వచ్చే వారము మనం ఏం ఆలోచన చేస్తామంటే, అసలు ఏదైనా తోటలో వాళ్ళిద్దరూ చెడిపోవడానికి కారణం ఎవరి నాయకత్వం? అమ్మగారిదా అయ్యగారిదా అనేటువంటిది నాయకత్వం ఎవరిదే అనేటువంటిది వచ్చే వారం ఆలోచన చేద్దాం. మరి ఈరోజు మీరు విన్న పాఠాన్ని బట్టి దేవుని మాటను వినండి. మీరు నేను విని దేవునితో సహవాసాన్ని కంటిన్యూ చేయండి. విని ఎక్కువ ప్రయాస పెట్టుకోకుండా ఉన్న దాంతో తృప్తిపడండి. దేవుడు ఏది ఇస్తే దాంతో సాటిస్ఫాక్షన్ చెందుదాం, దేవుని గణపరుద్దాం. ఈ మాటలు బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తే ఇంతటితో మూస్తున్నాను. మీ అందరికీ వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ యొక్క ప్రభు దినాన్ని ఏదేనులోని పాప మరణముల నియమం అనేటువంటిది అక్కడి నుంచే మీరు ప్రారంభించారు. ఎందుకు ఏదైనా తోటలో మంచి చెడ్డ తెలియని వృక్షఫలాన్ని తినవద్దన్నారో 2 కారణాలు బయటికి గ్రంథంలో నుంచి మేము చూడగలిగాం. మంచి నేల పండు విత్తనం వల్ల ఫలింపచేయండి. మా ప్రయాస భూమి మీద ఎక్కువైపోతుందని క్షేమం కోరే నువ్వు చెప్పావు నాయన. నీ మాట వినలేదు దయగల తండ్రి. ఈ సంగతులు ఆలోచింపచేయండి, మిగతా మేలుకరంగా మార్చండి. నీవు చెప్పింది మేము చేస్తే మాకు ప్రయాస తగ్గుద్ది.
మేము ఆలోచన చేసుకుంటే మా ప్రయాస ఎక్కువైపోతుంది నీ మాట వినకపోతే. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.